ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలన్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆడపిల్లల వివాహాల సమయంలో పేద మధ్యతరగతి కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సామాన్య కుటుంబాలకు గొప్ప భరోసాగా నిలుస్తున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. లబ్ధిదారుల కుటుంబాలతో మమేకమైన ఆయన వారి ఆనందంలో భాగస్వామిగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక ఆడబిడ్డ వివాహం ప్రతి తల్లిదండ్రికి ఆనందకరమైన సందర్భమే అయినప్పటికీ పెళ్లి ఖర్చులు అనేక కుటుంబాలకు భారంగా మారుతున్నాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పేద కుటుంబాలు అప్పుల పాలవకుండా గౌరవప్రదంగా తమ కుమార్తెల వివాహాలు జరిపించుకునేందుకు ఈ పథకాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఆర్ఐ ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ వేణు, సర్పంచులు వడ్డేటి నాగమణి, నానయ్య, రేచర్ల రజని, మహేష్, చత్రు నాయక్, యోగిదాస్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు ట్రాన్స్పోర్ట్ శాఖ వారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ అందులో చాలా మతలబులు ఉంది. వెంకటరావుపేట వాళ్ళకు ఎన్ని మతలబులు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా అంతే మతలబులు. అందరూ కూడా వదులుకొని ఉన్నారు. కాబట్టి కొంత సమస్య ఉన్నది. దానికి పరిష్కారం మనమే కనుక్కోవాలి. ఎందుకంటే పెద్దగా నష్టం జరిగేది ఈ గ్రామ ప్రజలకు. రేపు అది సేఫ్టీ బాడీ అవలాగా దాన్ని పాలించే గేదెలాగా వాడుకుంటారు. అవునా? వాళ్ళకి మినిమం కమిట్మెంట్ కూడా లేదు. ఈ సంవత్సరం వెంకటరావుపేట గ్రామ ప్రజలకు మనం ఒక్క ఇల్లు ఇచ్చేది లేదు, వాళ్ళకి రోడ్డు ఇచ్చేది లేదు. వాళ్ళని మన ప్రాంత ఈ తారీఖులో ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లకు అన్నిటికీ ఒక చోటనే శంకుస్థాపన చేసే అవకాశం ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల ఆ శంకుస్థాపన కార్యక్రమం ఇంకొక వారం రోజులు పోస్ట్పోన్ అయింది. త్వరలోనే ఆ పనులు మొదలు పెడితే మీరందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. తప్పకుండా కాబట్టి ఆ విషయంలో కూడా ఇక్కడ మేము కూడా సక్తు అంటే గట్టిగానే ఉంటాం. వాళ్ళకు అందరికీ ఎవరికి న్యాయం చేయాలనో వాళ్ళందరికీ న్యాయం చేసే ఏర్పాటు కూడా చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ఏవైతే ఇచ్చారో అన్నిటికీ ప్రతిపాదన సిద్ధం చేసి, వానాకాలం కూడా వస్తుంది, మీరందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. శానిటేషన్ విషయంలో ఉండేవారు ఇక్కడనే ఉన్నారు. పారిశుద్ధ కార్యక్రమాలు కూడా విరివిగా జరగాలి. అంటువ్యాధులు ప్రబలకుండా మనల్ని మనం కాపాడాలి. ఇటు గుబ్బలపట్నం, కేశవపట్నం ఈ గ్రామాలన్నీ కూడా లో వోల్టేజ్ కానివ్వండి, మీకు పెద్ద ఎత్తున అక్కడ వ్యవసాయం ఉంది. కుక్కగుంటలో బోర్వెల్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి, డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో నేను ప్రతిపాదన పెట్టగానే మన సిఎండి గారు ఉత్తర తెలంగాణ పవర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వారు మంజూరు ఇచ్చారు. త్వరలోనే ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఒక డోనర్ కూడా ఉన్నాడు, ఒక దాత కూడా ఉన్నారు, కొంత ఎకరం జారీ చేయడానికి కూడా రెడీ ఉన్నారు. కాబట్టి త్వరలో శంకుస్థాపన అయితే ముఖ్యమంత్రి గారు చేశారు క్రాస్ రోడ్. కాబట్టి పనులు కూడా త్వరలో మొదలు పెడితే సిర్పూర్ టౌన్లో, సిర్పూర్ మండలంలో చాలా వరకు వోల్టేజ్ మరియు ఎలక్ట్రిసిటీ బ్రేకుల సమస్య కూడా పరిష్కారం కూడా ఆలోచన చేయండి. సరే, ఒకరు సర్పంచ్గా ఎన్నికైతారు, ఉప సర్పంచ్గా ఎన్నికైతారు, 4 రోజులు పదవిలో ఉంటారు. కానీ అల్టిమేట్గా ప్రజలకు మనం జవాబుదారీ అనే విషయం మనం ఆలోచించి ఆ విషయంలో మీరందరూ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీడీ వారు కూడా చొరవ తీసుకోండి. ఆర్సీ ఎందుకు పెట్టలేకపోతున్నారు ఎస్ఐ గారు కూడా 4 సార్లు చెప్పారు. ఎంఆర్ఓ గారు వచ్చినాక మీరు చొరవ తీసుకోండి. స్థానిక సర్పంచ్ గారిని మీకు సమకూర్చు, జస్ట్ మీరు పోయి అక్కడ కూర్చోండి. ఆ కార్యక్రమం పూర్తి చేసి కంప్లైంట్స్ కూడా నాకు రిపోర్ట్ చేయండి. ఆ విషయంలో మీరు చొరవ తీసుకుంటున్నాను, కోర్టు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. रामदेव मायाबाई जक्कापूर मार्केट అట్లా ఉండండి.
అట్లా ఉండండి వన్ రాస్తున్నారమ్మా 5 నిమిషాలు అందరికి పంపిస్తాం దయచేసి ఈ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం ఇస్తున్న ఈ కానుకను సద్వినియోగం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి. అట్లనే సిర్పూర్ టౌన్లో సిర్పూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నాం. చింతకుంటలో 33/11 kV సబ్స్టేషన్ ఒకటి మంజూరైంది. శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి గారు చేసినారు. కాబట్టి త్వరలో పనులు ప్రారంభిస్తాం. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. రెండవది కొన్ని సీసీ రోడ్లు మరియు కల్వర్ట్ల కోసం ప్రతిపాదన తీసుకోవడం జరిగింది. వర్షాకాలం పూర్తి అయ్యేలోపే అంటే ఈ నెలాఖరికి ఏమవుతుందంటే ఎన్ఆర్జీఎస్ స్కీమ్ పీబీజీ రామ్జీ స్కీమ్గా పరివర్తన చెందుతున్న క్రమంలో గతంలో మనకున్న మెటీరియల్ కాంపోనెంట్ ఫండ్స్ కూడా ఉపయోగించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి దానికి తదనుగుణంగా ఆ కార్యక్రమాలు కూడా చేపడతామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.